brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సరిహద్దుల్లో కాల్పుల మోత ఆ లెవెల్లో పాలిటిక్స్ లోనూ మాటల తూటాలు పేలుతున్నాయి. మోదీ సర్కార్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గింది అన్నారు సీఎం రేవంత్. పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు ఆయన. రేవంత్ వ్యాఖ్యల్ని ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ కాంగ్రెస్ సైన్యానికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ కేంద్రంగా తెలంగాణలోనూ పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ దద్దరిల్లుతోంది. పాక్ కు సరైన గుణపాఠం చెప్పడంలో కేంద్రం విఫలమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా ఒత్తిళ్లకు మోదీ సర్కార్ తలొగ్గిందన్నారు. త్రివిధ దళాలకు మద్దతు దేశంలో మొట్టమొదటిగా తిరంగా ర్యాలీ తీసింది తామే అన్నారు. ఆ టైంలో కిషన్ రెడ్డి ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మొట్టమొదటి ఈ దేశంలోనే తిరంగా ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేమండగా నిలబడ్డాం. ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేమున్నాం, నీకు తోడుగా నువ్వు యుద్ధం చెయ్యి అని నేను చెప్పినాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఘాటుగా ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాకిస్తాన్ ఎందుకు కాళ్ల బేరానికి వచ్చిందో కాంగ్రెస్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు ఆయన. ఆపరేషన్ సింధూర్ లో సైనికుల విజయాన్ని అభినందిస్తూ కేంద్రం తిరంగా కార్యక్రమం నిర్వహిస్తోంది. కానీ రేవంత్ మాత్రం యుద్ధం ఆపారంటూ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని విమర్శించారు ఆయన. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. సేమ్ పాకిస్తాన్ లాంగ్వేజ్ కాంగ్రెస్ లాంగ్వేజ్ ఒక రకంగానే ఉంది. పాకిస్తాన్ ఏమైతే కోరుకుంటుందో అది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఆర్మీ జవాన్లను వారి త్యాగ నిరతని అవమానించే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గుచేటు. వాస్తవాలు తెలుసుకోవాలి. ఆయన మధ్యలో ట్రంప్ చెప్తే మనం సీజ్ ఫైర్ చేశామని ట్రంప్ ఒక్కడే చెప్పుకున్నాడు. అక్కడ చెప్పింది ఆయన మాత్రమే. అక్కడ పాకిస్తాన్ చెప్పలేదు, ఇక్కడ భారతదేశం చెప్పలేదు. ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాడు. మరి ముఖ్యమంత్రి గారు దుప్పటి కప్పుకొని పడుకున్నారా ఆ టైంలో? ఎంత పెద్ద సంఘీభావం తెలుపుతూ పెద్ద ఆర్మీ జవాన్లకు వారికి ఏమైనా సందేశం ఇచ్చారా? ఊరికే అడ్డగోలుగా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారికి తగదు, ఆయన స్థాయికి కూడా తగదు. రాహుల్ గాంధీపై బీజేపీ సోషల్ మీడియా హెడ్ అమిత్ మాలవియా పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. రాహుల్ పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు మాల్వియా. ప్రతిగా మోదీ, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫోటోలను పోస్ట్ చేశారు బీహార్ కాంగ్రెస్ నేతలు. అలా ఆపరేషన్ సింధూర్ పై పొలిటికల్ దుమారం అంతకంతకు పెరుగుతూనే ఉంది.